Viewers, this is Sarvani, your psychologist. Welcome back to my channel. ఈ రోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ది హ్యూమన్ బ్రెయిన్ దట్ ఈస్ మెమరీ కోసం మాట్లాడుకుందాం. మెమరీ అనగానే చాలా మంది ఒక వీడియోలా అనుకుంటారు. మనం ఒక్కసారి షూట్ చేసేస్తే అది మన బ్రెయిన్ లో ఫీడ్ అయిపోతుంది, అది అలా ఉండిపోద్ది అని. కానీ నిజానికి అది కాదు. మన మెమరీ అనేది ఒక డ్రాయింగ్ లాంటిది అనమాట. మనం ఎన్నిసార్లు దాన్ని రీకాల్ చేస్తామో ప్రతిసారి దాన్ని రీక్రియేట్ చేస్తున్నట్టు అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 9 years ఓల్డ్ అమ్మాయి తాలూకా మెమరీని తనకు ఒక 25 years వచ్చిన తర్వాత తన 9 years లో ఏం జరిగింది అన్నది రీకాల్ చేస్తే ఏమైంది అంటే, తను 9 years ఉండేటప్పుడు తన బర్త్డే రోజు తను ఒక మంచి ఫ్రాక్ వేసుకొని తన స్కూల్కి వెళ్ళింది. అదే ఫ్రాక్ అదే ఇయర్లో తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి కూడా వేసుకొని వెళ్ళినప్పుడు తన తనకి సో కాల్డ్ క్రష్ ఇష్టమైన పర్సన్ ఎవరో వచ్చి తనకి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. యూఆర్ లుకింగ్ వెరీ గుడ్ టుడే అని. ఇది జరిగిన మెమరీ. ఇప్పుడు ఈ అమ్మాయి రీకాల్ చేసేటప్పుడు ఆ మెమరీని ఎలా కన్వర్ట్ అయ్యింది అంటే, నాకు 9 years ఉండేటప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ నాకు నచ్చింది నేను కుట్టించుకొని వెళ్ళాను. డైరీ మిల్క్ చాక్లెట్ బాక్స్ పట్టుకొని ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే ఫ్రెండ్స్ అందరూ కూడా, గర్ల్స్ అందరూ నన్ను చూసి చాలా జెలస్ అయిపోయారు. కొంతమంది చాలా బాగుందని చెప్పి ప్రేస్ చేశారు. అండ్ అదే రోజు ఇమ్మీడియట్లీ నాకు ఎవరైతే బాగా ఇష్టమో ఆ పర్సన్ వచ్చి నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు అని చెప్పి రీక్రియేట్ అయింది. సో ఇందులో మెయిన్ స్టోరీ లైన్ వచ్చేసి తన బర్త్డే డ్రెస్ బాగా క్లిక్ అయ్యి తనకి బాగా నచ్చిన అబ్బాయి వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇది రియల్ ఈవెంట్. కానీ తను మళ్ళీ రీకాల్ చేసేటప్పుడు చాలా వచ్చేసాయి అనమాట. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉండేటప్పుడు ఏంటంటే చాలా అదర్ థింగ్స్ వచ్చి ఈ బ్లాంక్స్ ని కవర్ చేస్తాయి. సో ఇవి కవర్ చేసేవి ఏంటి అంటే మన తాలూకా బిలీఫ్స్, అంటే మన నమ్మకాలు, అపనమ్మకాలు, దాన్నే బయాసెస్ అంటాం. అండ్ మూఢనమ్మకాలు, స్ట్రాంగ్ కోర్ బిలీఫ్ సిస్టమ్ విచ్ ఇస్ ఫాల్స్ ఆర్ విచ్ ఇస్ ట్రూ. ఇవన్నీ వచ్చేసి ఆ బ్లాంక్స్ ని ఫిల్ చేస్తాయి అన్నమాట. సో ఇలా మన మెమరీని మనం ఎప్పటికప్పుడు రీక్రియేట్ చేస్తూ ఉంటాం. సో నవ్ లెట్ us లుక్ ఇంటూ హౌ మెమరీ వర్క్స్. మెమరీ ఎలా పనిచేస్తుంది? సో దీన్ని మనం ఒక స్మాల్ ఎగ్జాంపుల్గా, ఈ ఎగ్జాంపుల్ రియల్ ఎగ్జాంపులే, దీన్ని యూజ్ చేసి తెలుసుకుందాం. హెర్నీ అనే ఒక అబ్బాయికి ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. అందులో తన బ్రెయిన్ కి కొంచెం దెబ్బ తగిలింది. సో తనకి ఒక బ్రెయిన్ సర్జరీ అన్నది డాక్టర్స్ పర్ఫామ్ చేసి ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అన్నది వాళ్ళు రిమూవ్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఎప్పుడైతే బ్రెయిన్ సర్జరీ జరుగుతుందో తన మెమరీ ఎలా ఉంది అని చెప్పి టెస్ట్ చేయడానికి మెమరీ టెస్ట్ అన్నది ప్రతి డాక్టరు చేస్తూ ఉంటారు. సో అందులో మన ఇంప్లిసెంట్ మెమరీ, ఎక్స్ప్లిసెంట్ మెమరీ, ఎపిసోడిక్ మెమరీ, ఇటువంటి మెమరీస్ అన్నిటిని టెస్ట్ చేస్తారనమాట. సో ఆ మెమరీస్ వల్లే మన బ్రెయిన్ అన్నది ఫంక్షన్ అవుతుంది. ఇది ఎలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ సర్జరీ అయిపోయి ఆ అబ్బాయి స్టేబుల్ అయిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ తను ఏం అడిగారంటే, ఒక సైకిల్ తీసుకొని వచ్చి నీకు ఈ సైకిల్ తొక్కడం వచ్చా అని అడిగారు. ఆ అబ్బాయి నాకు వచ్చు అని చెప్పి వెంటనే ఆ సైకిల్ ని తొక్కి చూపించాడు అనమాట. సో ఇదేంటంటే తన మోటార్ మెమరీ. సో ఇదంతా ఎక్కడ ఉంటుందంటే తన ఇంప్లిసెంట్ మెమరీలో ఉంటుంది. అంటే మనం చేసిన యాక్టివిటీస్, తినడం కానీ, నడవటం కానీ, సో ఎనీ మోటార్ యాక్టివిటీస్, మన మజిల్ తాలూకా మెమరీ, ఇవన్నీ కూడా మనకి ఇంప్లిసెంట్ మెమరీలో సేవ్ అవుతాయి. 1929లో ఒక మేజర్ ఇంపార్టెంట్ విషయం జరిగింది. అది నీకు గుర్తుందా అంటే, నాకు ఎందుకు గుర్తులేదు, 1929లో స్టాక్ మార్కెట్ క్రాష్ జరిగింది అని చెప్పి ఆ అబ్బాయికి వెంటనే చెప్పాడనమాట. సో తన ఎక్స్ప్లిసెంట్ మెమరీలో సిమాంటిక్ మెమరీ కూడా బాగానే ఉంది అని డాక్టర్ నిర్ధారించారు. అంటే ఇదేంటి అంటే డేట్స్, హిస్టారికల్ ఈవెంట్స్, ఫేసెస్, నెంబర్స్, ఇవన్నీ కూడా గుర్తుండడం. సో ఇవన్నీ ఎక్స్ప్లిసెంట్ మెమరీలో, సిమాంటిక్ మెమరీలో ఉంటాయి. సో ఇది కూడా బాగానే గుర్తుంది అని నిర్ధారించుకున్నారు. నెక్స్ట్, ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్, నిన్న రాత్రి నువ్వు ఏం ఫుడ్ తిన్నావు అని అడిగాడు. వెంటనే అబ్బాయి నేనేం తిన్నానో లేదో నాకు గుర్తులేదు అన్నాడు. ఓకే, పోనీ ఈరోజు మార్నింగ్ ఏం తిన్నావు అని అడిగారు. నేను తిన్నానేమో కానీ తిన్నది మాత్రం నాకు గుర్తులేదు అన్నాడు. అంటే తన రీసెంట్ మెమరీ, దీన్నే ఎక్స్ప్లిసెంట్ మెమరీలో రీసెంట్ మెమరీ ఆ అబ్బాయికి లాస్ జరిగింది. సో అక్కడ మెమరీ లాస్ ఉంది. సో మనకి బ్రెయిన్లో చాలా, మన మెమరీ అంతా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ లో సేవ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గిటారిస్ట్ ఉన్నారనుకోండి, తన గిటార్ వాయిస్తున్నాడు స్టేజ్ మీద. సో తన చేతులు ఏవైతే ఆ గిటార్ స్ట్రింగ్స్ ని ఫీల్ అవుతున్నాయో ఆ ఫీలింగ్స్ అనేది మనకి పోస్ట్ అన్న ఒక లోబ్ లో సేవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్, తన వాయించిన తాలూకా శబ్దం ఏదైతే ఉందో ఆడిటరీ లోబ్ లో సేవ్ అవుతుంది.
తన ఆడియన్స్‌లో ఎవరో తన ఫ్రెండ్ కూర్చున్నారనుకోండి. ఆ ఫ్రెండ్ తాలూకా ఫేస్ వచ్చేసి ఫ్యూసిఫార్మ్ మెమరీలో సేవ్ అవుతుంది. సో, ఇవన్నిటిల్ని కలెక్ట్ చేసేది హిప్పోకాంపస్. అండ్ స్టేజ్ మీద ఉండేటప్పుడు ఒక ఫియర్ ఉంటుంది కదా! అదంతా కూడా ఎమిగ్డాలాలో సేవ్ అవుతుంది. సో, ఎమిగ్డాలా అన్నది మనకి ఫియర్ హౌస్ ఆఫ్ ది బ్రెయిన్ అని కూడా అంటారు. ప్రతి ఒక్క ఫియర్ ఎమిగ్డాలాలో సేవ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనకి ఈ హిప్పోకాంపస్ అన్నది మన మిడ్ ఆఫ్ ద బ్రెయిన్‌లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టూల్. ఎందుకు అంటే ఈ డిఫరెంట్ పార్ట్స్ అంటే ఫీలింగ్స్ ఒక దగ్గర ఉన్నాయి, సౌండ్ ఒక దగ్గర ఉంది, ఫేస్‌లు ఒక దగ్గర ఉన్నాయి. ఈ అన్నిటిని కలెక్ట్ చేసి ఇది ఈ హిప్పోకాంపస్ ఆ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. దీన్నే ఎన్‌కోడింగ్ అంటాం. ఈ ఎన్‌కోడింగ్ జరిగిన తర్వాత పదే 10 సార్లు ఆ జరిగిన స్టోరీని మనం రిపీట్ చేసుకోవటం వల్ల ఈ స్టోరీ అన్నది స్టోరేజ్ అవుతుంది. అప్పుడు అది లాంగ్ టర్మ్ మెమరీలోకెళ్తుంది. సో, ఈ లాంగ్ టర్మ్ మెమరీలో ఎక్కువ కాలం ఉన్నాది అని ఎప్పుడు చెప్పగలం అంటే, ఎప్పుడైతే మళ్ళీ మనం దాన్ని రిట్రైవల్ చేసుకునేటప్పుడు. సో, రిట్రైవల్ అంటే మళ్ళీ అది కావాల్సినప్పుడు మనం ఆ మెమరీని గుర్తెచ్చుకోగలగడం. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఎందుకు అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు రాత్రంతా చదువుతా ఉంటారు. పొద్దున్న కాలేజ్‌కెళ్ళగానే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్‌లో కూర్చోగానే అది గుర్తురాదు. సో, చాలా ట్రై చేసినా సరే గుర్తు రాకపోవచ్చు. అయ్యో! నేను చదివిందంతా మర్చిపోయాను అనుకుంటారు. మీ ఎదురుగుండానే ఒక ఫైల్ ఉంటదండి. అది మీకు కనిపించదు. చాలా ఎతుకుతూ ఉంటారు. పక్క వాళ్ళు ఎవరో వచ్చి ఇదిగో ఫైల్ ఇక్కడే ఉంది కదా! అని చెప్పి తీసిచ్చారు. సో, ఆ ఫైల్ అక్కడే ఉంది కదా! కొత్తగా వాళ్ళేం తీసుకురాలేదు కదా! కానీ మీకది కనిపించలేదు. ఎందుకంటే మీ తాలూకా భయంతో మీ ఫోకస్ మీరు వెతికే దగ్గర లేదు. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. మనకి ఎగ్జామ్‌లో చాలా డీవియేషన్స్ ఉంటాయి. అది మనం డీవియేషన్స్ అని కూడా రికగ్నైజ్ చేసుకోలేము. ఫస్ట్ డీవియేషన్ ఇస్ ఫియర్. నెక్స్ట్ డీవియేషన్ ఇస్ టైమ్. టైమ్ అయిపోతుంది. నెక్స్ట్ డీవియేషన్ ఈస్ క్వెషన్స్. నంబర్ ఆఫ్ క్వెషన్స్ టక అన్ని క్వెషన్స్ ఒకేసారి. సో, మీకు ఏ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వాలి అన్నది టక్కుమని గుర్తుకు రాకపోవచ్చు. కానీ మీరు చదివింది ఎక్కడుంది? మీ మెమరీలోనే ఉంది. సో, అందుకని మీరు ఏం చేయాలంటే ఒక్కసారి పాజ్ తీసుకొని కొంచెం ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. మనకి సైంటిస్ట్‌లో ఒక సూపర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఒక ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేశారనమాట. సో, మనందరికీ జీఆర్ఈ ఎగ్జామ్స్ తెలుసు కదా! ఎవరైతే ఫారెన్ వెళ్ళాలో వాళ్ళు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. సో, ఈ స్టూడెంట్స్ అందరికి కూడా ఏం చేశారంటే మాక్ టెస్ట్‌లు పెడతారు కదా! మాక్ టెస్ట్‌ల్లో కొంతమంది స్టూడెంట్స్ 460 మార్క్స్ అన్నది స్కోర్ చేశారు. సో, వీళ్ళందరికీ ఏం చేశారంటే ఎవ్రీ డే ఫర్ 6 మంత్స్ పీరియడ్ వాళ్ళతో మెడిటేషన్ చేయించిన తర్వాత, వాళ్ళ ఎగ్జామ్ పెట్టిన తర్వాత 460 స్కోర్ చేసే వాళ్ళందరూ 560 అంటే ఆల్మోస్ట్ 100 మార్క్స్ ఆఫ్ ప్రైజ్‌ని సంపాదించుకున్నారనమాట. ఇది చూసారు. సో, ఇక్కడ ఏం నిర్ధారించారు అంటే మెడిటేషన్ చేయటం వల్ల మైండ్‌ఫుల్‌నెస్ వస్తుంది. మైండ్‌ఫుల్‌నెస్ ప్రతి ఒక్కళ్ళ ఫోకస్‌ని ఇంక్రీజ్ చేస్తది. సో, ఈ ఫోకస్ మెమరీని ఇంక్రీజ్ చేస్తది అని మెడిటేషన్‌కి, ఫోకస్‌కి అండ్ మెమరీకి ఉన్న లింక్‌ని నిర్ధారించారనమాట సైంటిస్ట్‌లు. సో, మనం అందరం కూడా ఫోకస్ చేయగలిగితే మన మెమరీ చాలా బావుంటుంది. మెమరీ ఇంత పవర్‌ఫుల్ అయితే మరి మనం అప్పుడప్పుడు ఎందుకు మర్చిపోతూ ఉంటాం? యాన్ స్విట్సన్ అన్న ఆవిడ, సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ ప్రొనౌన్సింగ్ ద నేమ్ కరెక్ట్‌లీ. యాన్ స్విట్సన్ అనే ఆవిడ 3 టైమ్స్ వరల్డ్ రికార్డ్‌ని బ్రేక్ చేసింది మెమరీలో. సో, ఎలా అంటే 360 ఇమేజెస్‌ని ఆవిడ 15 మినిట్స్ ఆఫ్ ద టైమ్ స్పాన్‌లో గుర్తుపెట్టుకొని మళ్ళీ అన్నీ కరెక్ట్‌గా చెప్పగలిగింది. అండ్ నెక్స్ట్ 212 ఇమేజెస్‌ని అండ్ ఫేసెస్‌ని ఇచ్చినప్పుడు అంటే ఇమేజెస్, ఫేసెస్ వీటిని మ్యాచ్ చేయాలన్నమాట. జస్ట్ ఒక 15 మినిట్స్ టైమ్ ఇచ్చి మళ్ళీ అవన్నీ కరెక్ట్‌గా మ్యాచ్ చేయమంటే ఆవిడ కరెక్ట్‌గా మ్యాచ్ చేయగలిగింది. అండ్ నెక్స్ట్ 145 వర్డ్స్‌ని కేవలం 45 మినిట్స్ ఆఫ్ ద టైమ్‌లో ఆవిడ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోగలిగింది. ఇలా ద బిగ్గెస్ట్ వరల్డ్ రికార్డ్స్‌ని ఆవిడ చాలా ఈజీగా బ్రేక్ చేయగలిగింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఈవెన్ అంత బాగా ఎలా గుర్తుపెట్టుకోగలిగారు అని తనని అడిగినప్పుడు తను చెప్పింది చాలా సింపుల్ ఆన్సర్స్. నాకు ఇమేజెస్ ఇచ్చిన, వర్డ్స్ ఇచ్చిన, నంబర్స్ ఇచ్చిన ఈ అన్నిటిని పిక్చరైజేషన్ ఫామ్‌లోకి నేను తీసుకొనొచ్చేస్తాను. సో, దీన్ని ఒక ఊర్లో ఒక స్టోరీ జరిగితే ప్రతి ఊర్లోని ఏదో సిట్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా! ఇలా నంబర్స్‌ని ఫర్ ఎగ్జాంపుల్ 2ని ఒక డక్ లాగా, 9ని ఒక జిరాఫ్ లాగా ఇలా క్రియేట్ చేసేసి ఒక ఎమోషనల్ స్టోరీ ఒక ఊర్లో జరుగుతున్నట్టు ఊహించేసుకొని, సో, ఇలా తను ఒక విజన్ ఫార్మ్ చేసుకొని ఈ స్టోరీని గుర్తుపెట్టుకోవటం వల్ల తను అవన్నీ కూడా గుర్తుపెట్టుకోగలుగుతున్నారు అని చెప్పారు. చాలా మంది సైంటిస్టులు కూడా దీన్ని ప్రూవ్ చేయగలిగారు. అంటే స్టోరీ, ఎమోషన్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ఫార్మింగ్ ఎ మెమరీ, స్ట్రాంగ్ మెమరీ అని చెప్పి ప్రూవ్ చేయగలిగారు.
మైస్ తెలుసు కదండీ మీ అందరికీ. అంటే మన ర్యాట్ అనుకోవచ్చు. ఈ చిన్న చిన్న ర్యాట్‌ల్లో చిన్న చిన్న ఆటిల్ని ఏం చేశారంటే వాటిల తాలూకా ర్యాట్స్‌తో మనం చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. సో, ర్యాట్‌ని పట్టుకొని ఆ ర్యాట్ తాలూకా బ్రెయిన్‌లో ఉన్న సెల్స్‌ని సైంటిస్ట్‌లు మార్క్ చేసుకున్నారు. మార్క్ చేసుకొని దాన్ని మళ్ళీ కెనాల్స్‌లో వదిలితే ర్యాట్స్ ఎక్కడెళ్తాయి? కెనాల్స్‌లో ఎళ్ళిపోతుంటాయి. కెనాల్స్‌లో చీకటిగా ఉంటుంది. ఎవరైనా టార్చ్ చూపిస్తారా వెళ్ళడానికి? కాదు కదా! సో, అంత చీకట్లో కూడా అవి చాలా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటాయి. చచ్చిపోవు చాలా మటుకు. బానే అన్నీ పాస్ అయిపోతాయి. చాలా టర్నింగ్స్ ఉంటాయి. ఎలా? అందుకని వాటి మెమరీ సెల్స్‌ని వాళ్ళందరూ కూడా మార్క్ చేసుకొని మళ్ళీ ర్యాట్స్‌ని కెనాల్స్‌లో వదిలారు. సో, ప్రతి టర్నింగ్ దగ్గర ఒక్కొక్క ప్లేస్ సెల్స్ అనే మెమరీ సెల్స్ హిపోకాంపస్‌లో ఇవి యాక్టివేట్ అవ్వటం సైంటిస్టులు గమనించగలిగారనమాట. సో, ఇక్కడ వీళ్ళు ఏం నిర్ధారించారంటే ప్లేస్ సెల్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ ఫార్మింగ్ ఏ మెమరీ. అందుకనే ఆ మైజ్ ఆ టర్నింగ్స్‌ని గుర్తుపెట్టుకొని ఈజీగా అది టర్న్ చేస్తుంది అని గుర్తించారు. అండ్ ఇంకొక ఎక్స్‌పెరిమెంట్‌లో సైకాలజిస్ట్‌లు ఏం చేశారంటే, మీ అందరికీ ట్విన్ టవర్ క్రాష్ గురించి ఐడియా ఉండుంటుంది కదా! సో, ఈ ట్విన్ టవర్ క్రాష్ ఎక్కడైతే జరిగిందో, ఆ చుట్టుపక్కల ఏరియాస్‌లో ఉన్న పీపుల్‌ని అండ్ దానికన్నా కొంచెం దూరంగా, అదే రేడియస్‌లో కాకపోతే కొంచెం దూరంగా ఉన్న పీపుల్‌ని సైకాలజిస్ట్‌లు ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఏం జరిగింది? విజన్స్ ఎలా ఉన్నాయి? అని చెప్పి క్వెషన్స్ అడిగేటప్పుడు, ఆ ఏరియాకి చాలా నియర్ బైగా, క్లోజ్‌గా ఉన్న పీపుల్ అందరూ కూడా ఎగ్జాక్ట్‌గా స్టోరీని చెప్పగలిగారు. అంతకన్నా కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు స్టోరీనైతే చెప్పారు. కానీ ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్‌ని వాళ్ళు చెప్పలేకపోయారనమాట. సో, ఇక్కడ వీళ్ళేం చెప్పారు అంటే ప్లేస్ అండ్ ఎమోషన్స్. ఆ దగ్గరగా ఉన్న వాళ్ళు చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కదా! సో, దే హావ్ వెరీ ఎమోషనల్ కనెక్షన్ విత్ ద ట్విన్ టవర్ క్రాష్. సో, అందుకని వాళ్ళ మెమరీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ అదే ప్లేస్‌లో ఉండి విట్‌నెస్ అయ్యారు కాబట్టి ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. సో, అని చెప్పి ప్లేస్, ఎమోషన్స్ ప్లే వైటల్ రోల్ అని సైకాలజిస్టులు కూడా కంక్లూడ్ చేశారు. సో, ఇలా ప్లేస్, ఎమోషన్స్, స్టోరీస్ ఈ 3 కూడా మన మెమరీని ఫార్మ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. అందుకని స్టూడెంట్స్ జస్ట్ చదివేసి బై హార్ట్ చేయాలని చూడొద్దు. మీకున్న సిలబస్ ఏదైతే ఉందో, ఏదైతే లెసన్ మీరు చదువుతున్నారో, దాన్ని ఒక స్టోరీ ఫార్మ్‌లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ జరిగితే పలానా టైంలో, వరల్డ్ వార్ టైంలో నిజంగా మీరు అక్కడుండి ఆ సిట్యుయేషన్‌ని విట్‌నెస్ చేస్తూ మన ఒక్కొక్క ఫ్రీడమ్ ఫైటర్ ఏమేం చేశారో అన్నీ మీరు నేర్చుకునేటట్టు అన్నీ మీరు చూస్తున్నట్టు ఇమాజిన్ చేసుకుంటే ఖచ్చితంగా ఇదే కాదు, ఏ స్టడీస్ అయినా మీకు బాగా గుర్తుంటాయి. సో, ఇదొక టిప్ అన్నమాట. మరి ఇంత బావుంటే మనం ఎందుకు మర్చిపోతున్నాం? మనం ఇందాక చెప్పినట్టు మన కళ్ళెదురుగుండానే ఉంటది. మనం చదివింది ఏది మర్చిపోము. కాకపోతే కొన్ని కొన్ని సార్లు ఏమవుతూ ఉంటదంటే, నేచురల్‌గా చిన్న చిన్నవి మర్చిపోతాం. సో, దాని గురించి పానిక్ అవ్వకండి. 1, 2 విషయాల్ని ఒక రోజులో మీరు మర్చిపోతే మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటిల్ అండ్ అన్‌లెస్ దీస్ ఆర్ ఇంటరప్టింగ్ యువర్ లైఫ్ స్కిల్స్. మన లైఫ్‌లో మనం ముందుకెళ్ళడానికి ఇవి అడ్డు రానందుకి ఏం పర్వాలేదు. ఇవెప్పుడైతే మీ డైలీ యాక్టివిటీస్‌లో మీకున్న మెమరీ లాస్ అడ్డొస్తుందో యూ హావ్ టు రికగ్నైజ్ ఇట్. ఎందుకు అంటే స్ట్రెస్ వల్ల, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషనల్ ఫుడ్ వల్ల మన బ్రెయిన్ సెల్స్‌కి ఫుడ్ ప్రాపర్‌గా న్యూట్రిషనల్ ఫుడ్ అందకపోయినా ప్రాపర్ స్లీప్ ఖచ్చితంగా 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అన్నది మనకి నీడెడ్. ఈ స్లీప్ లేకపోయినా మనకి మెమరీ లాస్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఓల్డ్ ఏజ్‌లో మెమరీ లాస్ అనేది కామన్. దీని గురించి ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. ఎందుకంటే ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ మీద ఒక రీసెర్చ్ చేశారు. ఇంకొక 80 ఇయర్స్ ఆయన మీద రీసెర్చ్ చేస్తే ఆయనకి 3 ఇయర్స్ ముందు ఏమైంది అన్నది అసలు గుర్తులేదు. 5 ఇయర్స్ వరకు కూడా సరిగ్గా గుర్తులేదు. 5థ్ ఇయర్‌లో అండ్ టీన్స్ వరకు ఏదో 1, 2 ఈవెంట్స్ గుర్తున్నాయి. అండ్ టీన్స్‌లో మళ్ళీ ఆయనకి ఎమోషనల్స్, ఆయన బ్రేకప్స్ గురించి, ఆయన మ్యారేజ్ లైఫ్స్ గురించి, లేకపోతే ఆయన అచీవ్‌మెంట్స్ గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు ఆయనకు గుర్తున్నాయన్నమాట. అండ్ ఆయన ఎర్లీ అడల్ట్‌హుడ్‌లో కొన్ని విషయాలు గుర్తున్నాయి. చాలా మటుకు మర్చిపోయారు. అండ్ కమింగ్ టు లేట్ అడల్ట్‌హుడ్ దట్ ఈస్ ఇన్ హిస్ 70స్, ఆ ఏజ్‌లో 70-80s మళ్ళీ ఈవెంట్ వైస్ చాలా మటుకు ఆయనకి గుర్తున్నాయి. సో, ఈ మెమరీ అన్నది మనకు ఒక గ్రాఫ్ లాగా మన త్రూ ఔట్ ద లైఫ్ సిస్టమ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో, ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎ హెల్తీ మెమరీ 1, 2 ఇన్సిడెంట్స్ మర్చిపోతాం. హెల్తీ మెమరీ లేనట్టు కాదు ఆ మాత్రం. బట్ ఇంకా మన ఫోకస్‌ని పెంచుకోవచ్చు. ఎలా అంటే మెడిటేషన్ ద్వారా అండ్ యాక్టివిటీస్ ద్వారా. సో, ఇలా మన మెమరీని మనం పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ.